హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి. నేను మీ అంజలి మహానంద. యాజ్ యూజువల్ వచ్చేసారు మన ప్రజా నాగార్జున గారు. ప్రజా నాగార్జున గారు అని ఎందుకు అన్నాను అంటే, ఎందుకంటే నాగార్జున గారు ఒక గెటప్ వేసుకొని వచ్చేసారు కదా ఈ వీక్లో. అందరూ లైక్ ప్రజా, ఇమాన్యుయల్, భరణి అండ్ సుమన్ శెట్టి, గౌరవ్ అలా కమాండర్స్ ఆ డ్రెస్లో ఉన్నారు కదా. నాకు నాగార్జున గారు ఆ డ్రెస్లో చూడంగానే ప్రజా నాగార్జున లాగా వచ్చేసారు అని అనిపించింది. బాగుంది, ట్రెడిషనల్గా భలే వచ్చారు ఆయన అసలు. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రావడమే కెప్టెన్ తనుజాకి విష్ చేసేసారు. చూస్తే ఆమె నిన్నటి నుంచి చూస్తున్నాను, ఆమె కెప్టెన్సీ బ్యాడ్జ్ అయితే వేసుకోలేదు, నాకు కనిపించలేదు కూడా. సో తనుజకి అయితే విష్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటి అంటే, నాకు వచ్చింది ఆ డౌట్. మళ్ళీ ఏమన్నా అంటే తనుజ ఫ్యాన్స్ నోరేసుకొని పడిపోతున్నారు, అది డౌట్ మాత్రమే ఫ్రెండ్స్, మీరు గమనించాలి. ఆ డౌట్ రేస్ చేసాము, అక్కడ కూడా నాగార్జున గారికి వచ్చింది అంటే అనలైజ్ చేసే మాలాంటి అనలైజర్స్ కరెక్ట్గా అనలైజ్ చేస్తున్నారని అర్థం. అది ఏంటి అంటే, కళ్యాణ్ అడిగారు, కళ్యాణ్ నువ్వు టాస్క్ కావాలని ఓడిపోయావా అని. లేదు, నేను అక్కడ కలర్ కొంచెం నాకు కన్ఫ్యూజ్ అయింది, అందుకే నేను పెట్టలేకపోయానంటే, కలర్ కూడా నువ్వు పెట్టలేనంత ఇదిగా ఉన్నావా అని అడిగారు. కళ్యాణ్ ఏదో ఆకిస్ పాకిసాక్ అన్నాడు, కానీ అక్కడ క్లియర్గా తెలుస్తుంది తనుజ కళ్యాణ్ని వెళ్ళి అడగడం జరిగింది, నన్ను సపోర్ట్ చేయలేదా, నన్ను చూస్ చేసుకో అంటే, రాజుగా అతను ఉన్నాడు కాబట్టి, అతను పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి తనని సెలెక్ట్ చేసుకో అని కూడా చెప్పడం జరిగింది. అండ్ కళ్యాణ్ ఖచ్చితంగా దివ్య అండ్ తనుజ ఉన్నప్పుడు కళ్యాణ్ తనుజని సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ ఆడేటప్పుడు కూడా ఫస్ట్ వెళ్ళిపోయాడు, బట్ స్టిల్ అక్కడ ఆగడానికి కారణం అది కళ్యాణ్కే తెలియాలి. తనైతే ఒప్పుకోడు, అందరికీ తెలిసిన విషయమే. ఎవరి కోసమైనా త్యాగం చేయడానికి రెడీగా ఉంటాడు కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఆ ప్లేస్లో తనుజ ఉంది, తనకి ఎక్కువ తనుజ అంటే ఒక బాండ్ కాబట్టి మనకు అలా అనిపించింది. అండ్ ఎవరు ఒప్పుకోవట్లేదు, బట్ ఆ ప్లేస్లో ఇంకెవరు ఉన్నా కూడా కళ్యాణ్ అలా చేస్తాడు అనడానికి ఎపిసోడ్ లాస్ట్లో ఇంకొక కళ్యాణ్ గురించి ఉంది, చెప్తా. ఇంకా నెక్స్ట్ తనుజ ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రతిసారి నేను తనూజానే టార్గెట్ చేస్తున్నా అన్నట్టు చాలామంది తనూజ ఫ్యాన్స్ అంటున్నారు. నేనేం టార్గెట్ చేయట్లేదండి, అక్కడ జరిగేదే చెప్తున్నా. యాజ్ యూజువల్ మొన్న రాణి దివ్యగా ఉన్నప్పుడు ఆవిడ కమాండ్ చేసింది, కమాండర్స్ అందరు రావాలి, అందరినీ తీసుకురండి అనేసి చెప్పేటప్పుడు కమాండర్గా ఉన్న తనూజని కమాండర్గా ఉన్న పవన్ జస్ట్ కొంచెం ఇట్లా అన్నాడు, పుష్ చేశాడు. పుష్ చేస్తే తను ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు, ఏంటి చేయలేస్తున్నావు అని నవ్వుతూనే అంటించింది సుర్క. నువ్వేంటి మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నావు అంటే, వెంటనే దివ్య చెప్పింది కూడా, నువ్వు అలా అనుండకూడదు, అలా అంటే ఇంకోలా పోర్ట్రే అవుతుంది కదా తన మీద. లాస్ట్ టైమే బ్యాడ్ ఇదయ్యేసి అబ్బాయి మోకాల మీద కూర్చొని, అది కూడా తను చెయ్యని తప్పుకి అని అంట. తను చెయ్యని తప్పుకి పవన్ మోకాల మీద కూర్చొని మరి సారీ చెప్పడం జరిగింది. మళ్ళీ ఈసారి కూడా అలాంటి వెళ్ళిద్దేమో అన్నట్టు దివ్య ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా తనుజ అసలు ఊరుకోలేదు, నీకు సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు, ఇది అది ఏమనంటే ఎత్తుకొని వెళ్ళిపోతావా అంటే, ఏ తప్ప ఏంటా? నిన్న భరణి గారు ఎత్తుకున్నారు అంటే కూతురు కాబట్టి ఎత్తేసుకోవచ్చా? ఆయన నిజంగా మీ నాన్నగారు ఏం కాదు కదా, ఆయన కూడా సమ్ అదర్ పర్సనే కదా, లోపలికి వచ్చాకే కదా మీకు ఆ బాండింగ్. పవన్ అట్లా అంటే ఏం తప్పేమైంది? ఒక తమ్ముడో, ఒక అన్నో, ఒక ఫ్రెండో అయి ఉండొచ్చు కదా. అంత కాదు, నాకు అర్థం కాదు. జస్ట్ వెనకాల నుంచి ఇలా పుష్ చేస్తేనే తన కోపం వచ్చింది, లైక్ ఫోర్స్ వచ్చేసిందంట. మరి టాస్క్లు ఆడినప్పుడు పడి అనకూడదు కానీ అల్లేసుకొని మరి ఆడతారు. అసలు ఒకరి మీద ఒకరు పడిపోయి ఇష్టం వచ్చినట్టు లాగేసుకొని పీకేసుకొని ఎలా పడితే అలా ఆడతారు. అప్పుడు ఏమనిపిదా? అప్పుడు ఏమంటారు, ఏం బ్యాడ్ ఫీలింగ్ ఏం రాదా? ఒక్కసారి మాట అనే ముందు ఆలోచించాలి కదమ్మా తనుజ. నిన్ను ఎవరు కావాలని బ్యాడ్ చేయట్లేదు, నీ మాటలే, నీ కన్ఫ్యూజన్ అనేది ఎలా ఉందనేది ఈ ఎపిసోడ్ చూస్తే అర్థమైపోయింది. అసలు మామూలుగా లేదు నీ కన్ఫ్యూజన్, అసలు ఎవరు లేరు అన్న ఫీలింగ్లో ఉన్నావు నువ్వు. తను చెప్పేసింది కూడా, లాస్ట్లో ఒక చిన్న టాస్క్ పెట్టారు, నేను లాస్ట్ వరకు ఆగలేకపోతున్నాను. ఏంటి అంటే, ఎవరు నీకు సపోర్టు హౌస్లో ఎవరు లేరు అంటే, అందరూ వచ్చి ఒకరిని అంటే అందరితో బాగున్నోళ్లే,
అందరూ అందరితో బాగా మాట్లాడిన వాళ్ళే, బాగా మింగిలైన వాళ్ళే. బట్ వాళ్ళకంటే ఒక క్లారిటీ ఉంది, ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు వల్ల వాళ్ళ గేమ్ ఫాలో అవుతుందా, లేకపోతే ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదా అని చాలా క్లియర్గా ఉన్నారు. బట్ తనుజ మళ్ళీ వచ్చి అదే మాట రిపీట్ చేసింది. ఏంటి అంటే, నాకు ఈ హౌస్లో ఎవరు సపోర్ట్ లేరు, లిటరలీ నేను ఎవరిని వెళ్ళి నాకు సపోర్ట్ చేయండి అని అడుక్కునే ఏమంటారు, నాకు అలా ఇష్టం ఉండదు అంట. అసలు ఏం మాట్లాడుతున్నావు తనుజ, నాకు అర్థం కాదు. ప్రతి వారం నాకు సపోర్ట్ చేయండి, నాకు అరే మొన్న వెళ్ళిపోయిన రామ్ దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగావు కదా నాకు సపోర్ట్ చెయ్యి అనేసి. సపోర్టివ్ గేమ్ అంటే సపోర్ట్ చెయ్యి అనడము, సపోర్టివ్ గేమ్ కాకపోతే సపోర్ట్ చెయ్యి అనడం అనకపోవడం అది కాదు. అసలు ఎలా మాట్లాడుతుందా పిల్ల, తెలిసి మాట్లాడుతుందా తెలియక మాట్లాడుతుందా నాకేం అర్థం కావట్లా. అసలు మళ్ళీ హౌస్ మేట్స్ అందరూ ఫీల్ అయ్యారు. లాస్ట్లో కళ్యాణ్ తనుజ పేరు చెప్పాడు కాబట్టి తన పేరు చెప్పేసింది. కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడు. నిజంగానే కళ్యాణ్ అయితే ఖచ్చితంగా తనుజని సపోర్టే చేస్తున్నాడు, ప్రతి చిన్న విషయంలో సపోర్ట్ చేస్తున్నాడు. మరి కళ్యాణ్ ఎందుకు తనుజ సపోర్ట్ చేస్తుంది అన్నాడో నాకు అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే ఆ తనుజ వల్ల ఈ అబ్బాయి గేమ్ పోతుంది అని అంటాను నేను. ఎందుకంటే తను చేసిన కొన్ని తను ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్, తను మాట్లాడే విధానం వల్ల కళ్యాణ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది బయట. అది తెలియట్లే పాపం కళ్యాణ్కి. తనేదో తనుజ సపోర్ట్ చేసేస్తుంది అనుకుంటున్నాడు పిచ్చోడు పిల్లోడు. నిజంగా చాలా ఇన్నసెంట్ అనిపించింది నాకు. అండ్ ఇకపోతే ఇదైతే క్లియర్ చేసేసారు డెమాన్ పవన్ ఏం చేశాడు అనేది. హౌస్ మేట్స్ అందరూ కూడా యునానిమస్గా చెప్పారు తనేమి కావాలని చేయలేదు అని. హౌస్లో కాదు బయట ఆడియన్స్ కూడా చెప్పారు తను పుష్ ఏం చేయలేదు అని. నిజంగా డెమాన్కి ఈసారి కూడా బ్యాడ్ నేమ్ వస్తుందని చాలా భయపడ్డాడు. బట్ తనుజకి మాత్రం మామూలుగా వాతలు పెట్టలేదు ఈసారి నాగార్జున గారు. ఎందుకంటే ఇన్ని వారాల నుంచి అందరినీ ఒకలాగా తనుజని ఒకలాగా చూస్తున్నారన్న టాక్ ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్కి చేరిపోయినట్టుంది. అందుకే ఈసారి మాత్రం ఫుల్ తనుజకే కోటింగ్ అయింది ఈసారి అని చెప్పొచ్చు. ఎందుకంటే తనుజ నువ్వు ఏదైనా స్టేట్మెంట్స్ పాస్ చేసే ముందు ఆలోచించుకో. అండ్ ఆ బాల్స్ టాస్క్ ఆడేటప్పుడు నేను పుష్ చేయలేదు అంది, వీడియో చూపించిన తర్వాత కూడా నేను పుష్ చేయలేదు అంటుంది. అక్కడ ఇమ్మాన్యుయల్ చెప్పాడు పుష్ అనేసి, భరణి గారు చెప్పారు పుష్ అని, సంజన గారు చెప్పారు పుష్ అని, ఇట్లా అందరూ చెప్పారు. లైక్ అడిగిన ప్రతి ఒక్కరు చెప్పారు. ఆ సుమన్ శెట్టి గారు మాత్రం కొంచెం సేఫ్గా మాట్లాడారు, అది పుష్లా అనిపించలేదు, కొంచెం ఏదోలా అనిపించింది అన్నట్టు. బట్ స్టిల్ చూసే వాళ్ళకి మాత్రం అది పుష్యే కనిపిస్తుంది కదా, పుష్ అనే అంటారు దాన్ని. నీకు వెనకాల నుంచి ఇలా తడితేనే మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నప్పుడు నువ్వు ముందు నుంచి వెళ్ళి పైకి వెళ్తే దాన్ని పుష్ అని అనకూడదు అని నిన్ను ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ తనుజ ఫ్యాన్స్ హర్ట్ అవుతారేమో, అయితే అయ్యారు, నాకేంటి, నేను చెప్పాల్సింది చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఏదైతే క్వశ్చన్స్ నాకు రేజ్ అయ్యాయో సేమ్ క్వశ్చన్స్ ఇవాళ నాగార్జున గారు అడగడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయనకు కూడా సేమ్ డౌట్ ఉండే కాబట్టి నాది కూడా డౌట్ ఇప్పుడు క్లియర్ అయింది కదా, అయినా కూడా నేను నమ్మట్లా. సో ఇదనమాట. నెక్స్ట్ దివ్యాని సోఫా మీద నించొని భరణి గారిని ఎత్తుకోమనడం మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న తనుజ కెప్టెన్ అవ్వంగానే భరణి గారు వెళ్ళి ఎత్తేసుకున్నారు కదా, అది మనసులోంచి వచ్చింది అనమాట. ఆటోమేటిక్గా అది మనసులోంచి వస్తుంది చూడు, ఎట్టకేలకు కెప్టెన్ అయింది. అండ్ నాకు ఒక డౌట్ ఫ్రెండ్స్, మళ్ళీ డౌట్ రేస్ చేస్తే తనుజ ఫ్యాన్స్ పడిపోతారేమో. ఇప్పటికే నాకు కమెంట్స్ మీద కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. పాజిటివ్ 100% ఉంటే నెగిటివ్ ఒక 30%, పాజిటివ్ 70% ఉన్నాయి నేను చెప్పిన అనలైజ్కి. ఒక 30% తనుజ ఫ్యాన్స్ మాత్రం పడిపోతున్నారు నా మీద కమెంట్స్తో. ఏంటి అంటే నిన్న జరిగిన లాస్ట్ కెప్టెన్సీ టాస్క్లో నిఖిల్, తనుజ, రీతు ఆడేటప్పుడు ఆ స్వాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కిరీటానికి పెట్టారు కదా, అక్కడ నాకు చిన్న డౌట్. అంటే తనుజ కన్నా రీతు స్ట్రాంగ్ కాదా? అంటే తను ఆడిన విధానం మనం చూసాం కదా, ఎంత స్ట్రాంగ్గా ఆడింది ఆ పిల్ల, చిరుతలా ఆడింది కదా. తనుజ కన్నా కూడా రీతు ఫిజికల్గా స్ట్రాంగ్ అనే నేను అనుకుంటాను. మరి మీకు అనిపిస్తే మీరు కమెంట్ చేయండి. అండ్ సరే రీతుని పక్కన పెడదాం. రీతు తను లాస్ట్లో చెప్పేసింది మమ్మీ మమ్మీ అనుకుంటా అరుచుకుంటా స్వాట్ తీసేసి వెళ్ళిపోయింది, తనకు రైట్ హ్యాండ్ అంత సహకరించదు అని చెప్పేసి ఓకే క్లారిఫికేషన్ ఇచ్చేసింది. అయితే నిఖిల్ కన్నా కూడా తనుజ స్ట్రాంగా?
నాకు పెద్ద డౌట్ అసలు నిఖిల్ పట్టుకోలేకపోతున్నాడు కానీ తనుజ చాలా స్ట్రైట్గా పట్టుకుంది. మీరు చూడొచ్చు, అందరూ కొంచెం ఇట్లా బెండ్ చేశారు కానీ తనుజ మాత్రం చాలా స్ట్రైట్గా పట్టుకుంది స్వాడ్. నిజంగా అంత స్ట్రెంగ్త్ వచ్చిందా? నిజంగా వస్తే మాత్రం మంచిదే, బట్ ఒక చిన్న డౌట్ అబ్బా. అండ్ యాపిల్స్ పెట్టారు కదా, ఒక దగ్గర 22 యాపిల్స్ పెట్టారంట. ఆ స్వాడ్కి హుక్స్ ఉన్నాయి. ఆ హుక్స్లో ఈ బరువు ఏదైతే ఉందో ఆ యాపిల్ని ప్లేస్ చేస్తే వాళ్ళు అంటే ఎవరు కెప్టెన్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఆ యాపిల్. సో అలాగా దీనికి సంచాలక్ ఎవరు, సుమన్ శెట్టి గారు. అయితే సుమన్ శెట్టి గారు ఏం చేశారు, సంజన గారిని పిలిచారు. సంజన అప్పటికే తనుజ చాలా అందరి దగ్గరికి వెళ్ళింది. సుమన్ శెట్టిని నాకు సపోర్ట్ చేయమని అడిగింది, మ్యాక్సిమం అందరినీ సపోర్ట్ చేయమని అడిగింది. రీతు, పవన్ వీళ్ళందరూ ఓకే ఓకే అన్నారు. ఆ తర్వాత రీతు వెళ్ళి ఎవరినో అడిగింది అబ్బా సుమన్ శెట్టిని. సుమన్ శెట్టి గారు తనుజకి అని చెప్పారు. అండ్ నిఖిల్ ఏమో ఇమాన్యుయల్ ఇలా చాలా అడిగారు. బట్ తనుజ మాత్రం నేను ఎప్పుడు ఎవరిని సపోర్ట్ అడగను అని చెప్పింది. మరి దానికి నేనేమన్నా నాకు అర్థం కాలేదు ఆ పిల్లని. సో ఆ స్వాడ్ ఎంత స్ట్రైట్గా పట్టుకుందంటే, ఎంత స్ట్రాంగ్ ఏంటి పిల్లదేమన్నా లైట్ వెయిట్ ఉందా అని ఒక డౌట్ వచ్చిందబ్బా నాకైతే. నిజంగా అసలు మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి, పర్లేదు. తనుజ ఫ్యాన్స్ ఎవరైనా హర్ట్ అయితే నేనేం చేయలేను. డౌట్ ఇది, డౌట్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీక్ క్లారిఫై చేయొచ్చు. ఇవాళ ఏదైతే నేను కళ్యాణ్ సపోర్ట్ చేశాడు, లైక్ కళ్యాణ్ కావాలని ఓడిపోయాడు అన్న డౌట్ నాకెలా వచ్చిందో అక్కడ నాగార్జున గారు కూడా అడిగారు. ఎందుకంటే ఆయన ఏమో నా వీడియో చూసి అడగలేదు, నేను ఆయనకి వెళ్ళి చెప్పలేదు. డౌట్, ఇట్స్ అ డౌట్ అనమాట. అందరికీ ఆల్మోస్ట్ చాలా మందికి వచ్చింది. సో ఈ డౌట్ కూడా నాకు వచ్చింది. నిఖిల్ కన్నా కూడా తనుజ స్ట్రాంగ్ అంటే మాత్రం వావ్ అని చెప్పొచ్చు. నిఖిల్ కూడా పట్టుకోలేపాడు స్వాడ్, తనుజ పట్టుకుంది. అండ్ కెప్టెన్సీ బ్యాడ్జ్ రావాలని ఇన్ని వారాల నుంచి 9 వీక్స్ నుంచి అల్లాడిపోయిన తనుజ బ్యాడ్జ్ వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టుకుంది? తర్వాత కనిపించింది నాకు, ఫస్ట్ నాకు కనిపించలే. ఎక్కడ పెట్టుకుంది తెలుసా? ఆ మైక్ బ్యాటరీ బ్యాగ్ ఉంది కదా, దానికి పౌచ్ లాగా వేసింది. అంటే తన బ్యాడ్జ్ తను చక్కగా ధరించాల్సింది పోయి ఎక్కడో బ్యాడ్జ్కి పెట్టింది. ఎందుకలా అమ్మా? ఇన్ని రోజులు అల్లాడిపోయావు, కెప్టెన్సీ కెప్టెన్ అవ్వాలి కెప్టెన్ అవ్వాలి కెప్టెన్ అవ్వాలి. ఆ బ్యాడ్జ్కి నువ్వు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలే, ఎక్కడో తీసుకెళ్ళి పెట్టావు. అసలు అది ఉందో లేదో నాకు తెలియలా. నించున్న తర్వాత కాసేపటి తర్వాత అప్పుడు కనిపించింది, ఓకే ఇక్కడ పెట్టిందా అని. ఎందుకు అలాగా? అదేం స్టైల్ అది? ఒక టాస్క్లు ఆడేటప్పుడు రిబ్బన్స్ ఇక్కడ అక్కడ, అప్పుడు కూడా టాస్క్ ఆడేటప్పుడు ఒక రిబ్బన్ తీసుకెళ్ళి ఆమె జడకి రిబ్బన్లా కట్టుకుంది. తలకి అందరూ తలకు కట్టుకున్నారు, మెడలో కట్టుకున్నారు, లేదా చేతి కట్టుకున్నారు. ఈ పెళ్ళేమో రిబ్బన్ జడకి పెట్టుకుంది అనమాట. ఏమో ఏంటా గేమ్సో నాకు అర్థం కాదు. అంటే అంత వాల్యూ ఇస్తుంది అనమాట బిగ్ బాస్ హౌస్లో వస్తువులకు కావచ్చు, ఆ కెప్టెన్సీకి కావచ్చు. జస్ట్ కెప్టెన్ అవ్వాలి అంతే, దానికి వాల్యూ లేదా అని నాకు అనిపించింది. మరి మీరేమంటారో చెప్పండి. అండ్ ఇక్కడ